కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ సొంత మనుషులే వారి 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 కుటుంబ సభ్యులతో కలిసి జీవించలేని పరిస్థితి కొందరిదైతే పొట్ట చేత పట్టుకొని కూలీ పని కోసం ప్రాంతాలు మారి వచ్చిన వలస కూలీలది మరొక పరిస్థితి. ఇలాంటి వారందరికీ మేమున్నామంటూ సాయినగర్ దమ్మాయిగూడలోని సాయినగర్లో నివసించే శ్రీకాంత్ మరియు వారి స్నేహితులు అందరూ కలిసి నిత్యావసర భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అంటే 30 మందితో స్టార్ట్ చేసి దాదాపు ఒక 200 కుటుంబాలకి ఈనాడు వాళ్ళు భోజనం సప్లై చేయడం జరుగుతోంది. వారి మాటల్లోనే వారి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి, అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. సో మీ మాటల్లో అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు తీసుకుంటున్న ప్రికాషన్స్, ఎందుకంటే కరోనా అనేది కొంచెం కంటేజియస్ అని చెప్పొచ్చు మనం. సో మనిషికి దూరంగా, అంటే సొంత వాళ్ళు కూడా దూరంగా బతుకుతున్న టైం ఇది. సో అలాంటి స్టేజ్ లో మీరు ముందడుగు వేశారు, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను. సో మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం. వెరీ ఫస్ట్ థ్యాంక్స్ టు V3 న్యూస్. మేము స్టార్ట్ కావడానికి ఒకటే ముందుగా రీజన్స్ ఏంటంటే, దానికి ఒక బిఫోర్ 2-3 డేస్ మేము స్టార్ట్ చేసే ముందు హాస్పిటల్స్లో తిరిగాం. మామూలుగా వేరే పర్పస్లో మా దానికి రిలేటెడ్గా తిరిగాము. అప్పుడు నాకు చిన్న ఇనిషియేట్ ఏంటంటే, డాక్టర్లకి నర్సులకి వాళ్ళు వస్తున్న పేషెంట్స్కి రిలేటెడ్ వాళ్ళకి రానప్పుడు మనకెందుకు వస్తుంది మనం ఒక సేవ చేస్తే. సో మేము వాళ్ళు డాక్టర్లు ఏమైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళని గైడ్ చేసుకుంటూ మేము వాళ్ళ త్రూ తీసుకున్న ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతున్నాం. ఎక్కడ పోయినా కానీ ఎవరిని మేము టచ్ చేయట్లేదు. ఈవెన్ మేము ఫుల్గా మాస్క్లు, శానిటైజర్లు ఇవన్నీ వాడడం వల్ల మాకైతే ఇంతవరకు ఆల్మోస్ట్ మేము దిస్ ద 11th డే ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అందరం 3 times చెక్ చేసుకున్నాం. నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అబౌట్ కరోనా. అంటే ఆల్మోస్ట్ పాండమిక్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను అంటున్నారు. ఒక 2-3 days 11th డే. సో మీరంటే బేసిక్ గా ఈ కోవిడ్ బాధితులకి ఇస్తున్నారా, లేకపోతే వలస కార్మికులు రోడ్డు మీద, అంటే చాలా మంది ఇళ్లకు వెళ్ళలేక ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఎలాంటి వాళ్ళకి మీరు, అంటే బేసిక్ గా మీరు ఎవరికి ఫస్ట్ మోటివ్ చేసుకుంటున్నారు? యాక్చువల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే కోవిడ్ అటెండర్స్ కి, ఎవరైతే బయట నుంచి వేరే ఊళ్ళో నుంచి వచ్చి హోటల్స్ బంద్ ఉన్నాయి, ఫుడ్ లేదు, సో వాళ్ళకని చెప్పి ప్లాన్ చేసాము. కాకపోతే పోతున్న కొద్దీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, లోకల్ ప్రజలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు వచ్చిన థాట్ అంతే. ఓన్లీ కోవిడ్ పేషెంట్ అన్న వాళ్ళ అటెండర్స్కే కాదు, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళుగా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఆకలి అవుతుందంటే మేము ఎక్కడ కూడా నిరాకరించకుండా ఎవరికి ఎన్ని ప్యాకెట్స్ అని కూడా లెక్క చూడట్లేదు. వాళ్ళు ఆకలి అని అడుగుతున్నారంటే 3-4 ప్యాకెట్స్ కూడా తీస్తున్నాం. సో అది వేస్ట్ అయితే కాదు అన్న ఒక నమ్మకం లోపల. అంటే జనరల్ గా డైలీ ఎన్ని ప్యాకెట్స్, అంటే ఎంత మందికి స్టార్టింగ్ లో 150 ప్యాకెట్స్ త్రూ స్టార్ట్ చేసాం. ఇప్పుడు డైలీ 250 వరకు చేస్తున్నాము. ఇంకా కూడా అవసరం ఉందంటే పెంచడానికి ఆల్మోస్ట్ మేము రెడీగా ఉన్నాం. వెరీ నైస్. సో మీరు ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ యూత్ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్ కి ఫస్ట్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే, మన పేరెంట్స్ అందరూ దాంట్లో ఒక ఫియర్నెస్ తో బతుకుతున్నారు. అంటే లోపల ఆటోమేటిక్ గా కరోనా అనేది ఉంది వాళ్ళ ఏజ్డ్ పీపుల్ కి అని చెప్పేసి ఉంది. సో యూత్ అనేది బయట తిరుగుతున్నాం నార్మల్ పనులకి. అలాగనే మీకు సేవ చేయాలి అంటే హాస్పిటల్కో ఎక్కడికో కాదు, మీ దగ్గరలో ఉన్న కరోనా పేషెంట్స్కో లేకపోతే దగ్గరలో ఉన్న రోడ్ల మీద ఉన్న వాళ్ళకో ఎవరికోకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న పైసలు ఏమైనా ఉంటే మెడిసిన్ అలాంటివి మీకు నచ్చిన వర్క్స్ చేయండి. అంతే స్పెసిఫిక్గా ఇది చేయండి అది చేయండి అని కాదు. యువతకైతే ఒకటే ఒక న్యూస్, కరోనా అంతా భయపడాల్సిన విషయం లేదు. భయపడవచ్చు, దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏదైతే ప్రాపర్గా తీసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఏ సేవ అయినా చేయొచ్చు. సో అది నాది. ఎంత యువత ముందుకు వస్తే అంత బెటర్. డైరెక్ట్ ఒక ఫండ్, ఒక స్వచ్ఛంద సేవకో లేకపోతే ఫౌండేషన్కో లేకపోతే ఒక KTR ఫండ్ అని PM ఫండ్ అని అది కాదు. మీ దగ్గరలో ఉన్న వాళ్ళకు డైరెక్ట్ చేయండి. అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ సంక్షేమ పథకాలు అవన్నీ కుదిరేదానికన్నా ముందు మీ దగ్గర ఉన్నదాన్ని ఒక 1 kg రైస్ తీసుకొని ఇవ్వండి. అది ఈజీగా డైరెక్ట్ సేవ చేసిన దానిలో అనిపిస్తుంది నాకైతే. సో మీ మిగతా ఫ్రెండ్స్, మీ సభ్యులు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో అంటే ఐ హోప్ మీకు లేట్ అయితే అవ్వట్లేదు అనుకుంటున్నాను ప్యాకింగ్. అచ్చా, మీరంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ కోవిడ్ రిలేటెడ్ వాళ్ళ అటెండర్స్ కి అంటున్నారు, అంటే హాస్పిటల్స్ దగ్గర ఇస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా హౌసెస్ లో కూడా బాధితులు ఉన్నారు అంటే తెలుసుకుని వెళ్తున్నారా? అంటే మనకు 1-2 ఉన్నారని నోటీస్ వచ్చి కొంచెం దగ్గరలో ఉంటే ఓకే, లేదు దూరంలో ఉన్నామంటే కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్ళి అంటే పోలీస్ అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లోకల్లో మన పక్కన సాయినగర్ కాలనీ దమ్మాయిగూడలో ఉంది. అరౌండ్ 25 ప్యాకెట్స్ ఎవ్రీడే పోతుంది ఓన్లీ కరోనా పేషెంట్స్కి. ఎవరైనా ఎక్కువ మంది ఉన్నారో లైక్ 20-30 మంది పీపుల్ ఉంటే కోవిడ్ పేషెంట్స్ ఆర్ దేర్ అటెండర్స్ లైక్ ఎవరున్నా వాళ్ళకి స్పెషల్గా తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది విత్ పోలీస్ పర్మిషన్స్ లైక్.
పోయి ముందే ఇంటిమేట్ చేసి ఇలా మేము ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం లేదంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాం అని అది మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ. మానవత్వం ఇంకా మిగిలే ఉందని కొందరిని చూస్తే తెలుస్తుంది. అలాంటి వారే దమ్మాయిగూడలోని సాయినగర్లో నివసిస్తున్న శ్రీకాంత్ మరియు వారి స్నేహితులు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ తరుణంలో చుట్టూ తమ వాళ్ళు ఉన్న ఎంతోమంది ఒంటరివారయ్యారు. వారందరి కోసం మేమున్నామంటూ రోజు భోజనాన్ని తీసుకొని వెళ్ళి వారికి అందచేస్తున్నారు శ్రీకాంత్, మహేష్, డానియల్ రెడ్డి, జాను సాయి, పవన్ కళ్యాణ్ మరియు కిరణ్ కుమార్ గారు. ఎక్కడ అన్నార్థులున్నారో తెలుసుకుని అంత దూరం వెళ్ళి వారికి ఈ భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా బారిన పడిన పేషెంట్స్కి, అలాగే వారితో వచ్చిన ఆసుపత్రి దగ్గర ఉంటున్న అటెండర్లకి వీరు తమ భోజనాన్ని అందిస్తున్నారు. ఈరోజే కాదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నా స్నేహితులు సమాజం కోసం, ప్రజల కోసం ముందుంటాము, మా వంతు సహాయం మేము చేస్తామని వారు తెలిపారు. చెప్పండి, మీ పేరు? నా పేరు డానియల్ రెడ్డి. డానియల్ రెడ్డి. చాలా వెరైటీ పేర్లు ఉన్నాయండి ఇక్కడ అందరికీ కూడాను. జాను సాయి, డానియల్ రెడ్డి. అంటే సమైక్యత అనేది ఇక్కడే కనిపిస్తోంది నాకు మొత్తం. ఎస్. సో ఏం చదువుకున్నారా? ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరు భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు కరోనా వచ్చిందని. కరోనా వస్తే భయపడద్దు. భయపడితేనే సగం చనిపోతారు. అందుకే భయపడకుండా కరోనాని ఎదిరిస్తే మనం సాధించగలం కరోనాని. అదే మెసేజ్ చెప్పడం అనుకుంటున్నాను. సో మీరు ఈ కార్యక్రమం ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? ఇది కాక బేసిక్ గా కూడా మీరు మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పుడు ఏదో ఒక సర్వీస్ మోటివేషన్ లో వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. ప్రెసెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. ఎవరెవరికి? కోవిడ్ పేషెంట్స్ కి కానీ, ఆకలి ఉన్నారంటే ఎవరికైనా చేయొచ్చు. సో ఏ ప్లేస్ అయినా సరే మీరు వెళ్ళి ఈ సందర్భంగా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు. కోవిడ్ వస్తే అస్సలు భయపడద్దు. మంచిగా తినాలి, టాబ్లెట్స్ వేసుకొని టైం టు టైం టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాలి, బయటికి రావద్దు. సో అదండి. సో అధైర్యపడకండి, మానసికంగా అధైర్యపడకండి. ఫస్ట్ మానసికంగా ధైర్యంగా ఉంటే సగం జయించినట్టే అని డానియల్ రెడ్డి గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సాయి ప్రశాంతి, చెప్పండి మీ పేరు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మెసేజ్ ప్రజలకి? నా పేరు మహేష్ అండి. నేను స్వస్తియ ఫౌండేషన్ ఒక నెంబర్ని. స్వస్తియ ఫౌండేషన్ ఒక నెంబర్ని. మెసేజ్ అంటే, మేము చేసే కార్యక్రమం అందరికీ స్ఫూర్తినిస్తే చాలు. నలుగురికి ఆకలి తీస్తుందంటే అదే 10,000. ప్రస్తుతానికి మేము గత 11 days నుంచి చేస్తున్నాము. ఈ మామూలుగా రోడ్డు మీద ఉన్న సెక్యూరిటీ చేస్తున్న పోలీసులకు, వివిధ హాస్పిటళ్లకు గత వారం రోజులుగా మొన్న ఆచారం హాస్పిటల్లో ఇచ్చినాం, నిన్న ఫీవర్ హాస్పిటల్లో ఇచ్చినాం, మన ఇక్కడ నల్లగుంట కూడా ఇట్లా చేసుకుంటూ పోతున్నాం. అంటే ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు ఓవరాల్ గా. సో ఈ ఏరియా ప్రాంతం, మన ప్రాంతం, పక్క ప్రాంతం అనేది ఏం లేదు. ఎక్కడైనా అంటే మీరు ఎలా, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? అంటే మీరు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఎవరైనా చెప్తే అక్కడికి వెళ్ళి సర్వ్ చేస్తున్నారా? వెతుక్కుంటూ వెళ్తున్నాం అండి, వెతుక్కుంటూ వెళ్తాను. ప్రస్తుతానికి ఫస్ట్ రోజు మేము ఒక 100 numbers-కు 150 numbers కన్నా చేసినాము. ఆ రోజు వరకు ప్యాకెట్లు సరిపోలేము మేము. తర్వాతకి మేము మా సొంత కొన్ని డబ్బులు కలెక్షన్ చేసుకొని మా ఫ్రెండ్స్ వరకు 25 kg 200 numbers కానీ అట్లా చేసినాం. ఆ 200 numbers చూస్తే సరిపోవట్లేదు. చాలా మంది ఆకలితోనే ఉన్నారు. బయట హోటల్స్ లేవు కాండి, ప్రస్తుతానికి పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆకలి అన్నప్పుడు ఎవరికైనా ఆకలి అన్నట్టు. అందుకని మేము ఈసారి నుంచి 250-300 numbers కానీ ప్యాకెట్లని ముందు పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. అలాగే ఈ వివిధ సంఘాల నుంచి చూద్దాం మాకు ఫండ్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళ జూతా పంపిస్తారు డబ్బులు. సో మీకు హెల్పింగ్ హ్యాండ్స్ మీ ఫ్రెండ్స్ లోనే అందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అవునండి, అవును. నా పేరు జాను సాయి. జాను సాయి. ఓకే, పేరు వెరైటీగా ఉంది మీలాగానా. సో చెప్పండి సాయి గారు, మీరు చేస్తున్న ఈ సేవకర కార్యక్రమానికి సంబంధించి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యువతకి?
ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మనిషికి మనిషి తోడు ఉండాలని మేమందరం కలిసి తీసుకుంటున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్కి మేమేం భయపడట్లేదు. కొంతమంది డాక్టర్లు నర్సులే భయపడట్లేదు, మేము ఎందుకు భయపడతాం? మేము అన్నీ ఎక్కడైతే కోవిడ్ పేషెంట్స్కి లేదా వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళకి మేము పంచుతున్నాం. మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ అన్నీ వాడుతున్నాం. ఇట్లాంటి పని చేయడానికి నాకేం భయం లేదు, ఎందుకంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇలాంటి పని మనమే చేయాలి యూత్, ఎందుకంటే మనకి భయం ఉండదు కనుక. పెద్దలు అంటే వాళ్ళకి ఈ మధ్య వాళ్ళకి ఆరోగ్యం బాగుండదని వాళ్ళు భయపడతారు, కానీ ఇట్లాంటి పని యూత్ చేయగలుగుతారని మేము ముందున్నాం. ఇంకోటి ఇట్లాంటి సాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇబ్బంది లేదు. కొంచెం మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తాం కాబట్టి. ఇట్లానే మా లెక్క ఈ సిటీలో ఎవరెవరైతే మా లెక్క ఫుడ్ డొనేషన్ చేస్తారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా లెక్కనే చాలా హెల్ప్ చేస్తారు. మా ఏరియాలో అయితే మేమైతే చాలా కష్టపడి చేస్తున్నాం. ఇంకోటి మాకు ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కూడా థ్యాంక్ యూ, వాళ్ళకు కూడా. కొంచెం ప్రజల పరిస్థితులు అర్థం చేసుకుంటారు కాబట్టి చాలా మంచిది, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇట్లనే అందరు కూడా ఇంటి పక్కన ఎవరికైనా కోవిడ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా లేకపోయినా కానీ కొంచెం ఒక మనిషి పక్కన నుండి హెల్ప్ చేసేటట్టు, వాళ్ళ ఇంట్లో వండుకున్న అన్నంలో ఒక టిఫిన్ బాక్స్ మందం వాళ్ళ ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చినా కూడా సంతోషం. దయచేసి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా, తిండి లేకున్నా కానీ మీ ఇంట్లో కొంత పడేసి దాంట్లో కొంచెం వాళ్ళకి పెట్టండి, దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే ఇలాంటి సమయంలో మనిషిని ఆదుకోవాలి, ఎవరు ఆదుకోలేరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. మీ పేరు చెప్పండి. పవన్ గారు, సో మీరు ఈ సర్వీస్ మోటివ్ ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటారా? అండ్ మిమ్మల్ని బేసిక్ గా ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఇది మేము చేసేది ఫస్ట్ టైం, అంటే హెల్పింగ్ చేస్తున్నాం. మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మా శ్రీకాంత్ అన్న ఇంకా కిరణ్ అన్న. మాకేం చెప్పారు అంటే ఇట్లా కోవిడ్ పేషెంట్కి మేము ఫుడ్ ఇస్తున్నాము, ఇట్లా చేస్తున్నాం అంటే మన వల్ల ఎంత అవుతుంది అని మనం చేయడానికి రావాలని చెప్పి మేము ముందుకు వచ్చినాం. ఏమంటే మనం హెల్పింగ్ ఇక్కడ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి కోవిడ్ పేషెంట్కి పార్సల్ చేసి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో భయపడొద్దు, ఏంటంటే మెయిన్ థింగ్ భయపడొద్దు. పొద్దున్న లేసే ఇప్పుడు కోవిడ్ లేకపోయినా పొద్దున్న లేసే ఏదైనా ఒక బాధతో భయపడుతుంది ఏదైనా ఒకటి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చేయాలంటే భయపడాలి, భయపడుకుంటే కొంచెం మనం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎందుకంటే మన కోవిడ్ సిచ్యువేషన్ డేంజర్ ఉంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ బ్యాడ్ ఉంది బికాస్ ఆఫ్ కోవిడ్, ఐ యాక్సెప్ట్. సో కోవిడ్ అనే కాకుండా ఎప్పుడు కూడా అసలు ఇలాంటిది ఏదైనా అంటే నేచురల్ కలామిటీస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పక్క ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, అసలు ప్రతిదానికి మీరంటూ ఎలాగా నడుము ముందుకు అంటే కదిలేరు కాబట్టి దీన్ని ఇక్కడతో స్టాప్ చేస్తున్నారా ప్రెసెంటియల్ సిచ్యుయేషన్ సందర్భంగా, లేకపోతే ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు కోవిడ్ ఉందని చెప్పి మేము హెల్ప్ చేస్తున్నామని కాదు. రేపు కోవిడ్ అయిపోయిన తర్వాత ప్రజలకు ఏదన్నా జరిగినా ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే మేము ముందడుగు వేస్తాము. మాది ఫౌండేషన్ ఉంది, శాస్త్ర ఫౌండేషన్ అని. మేము ముందడుగు వేసి వాళ్ళకి ముందుగా ఉంటాం, హెల్ప్ చేస్తాం, కంపల్సరీగా హెల్ప్ చేస్తాం. ఏ పరిస్థితి అయినా సరే మీరంటూ నిలబడతాం సమాజానికి, ప్రజలకి మేము హెల్ప్ చేస్తాం. సో మీరంటూ నిలబడతారని మాట ఇస్తున్నారు. ప్రజలకు హెల్ప్ చేయాలంటే అధికారం అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఎక్సలెంట్ కదండి. సో వీరి మాటల్లో అంటే వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ మనసులోంచి వచ్చిన ప్రతి అక్షరం మన మనసుకి తట్టే విధంగా ఉంది. సో మాలాగా ఎంతో మంది ముందుకు రావాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే, కోవిడ్ అనే కాదు, నేచురల్ కలామిటీస్ అనే కాదు, ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎంత సాధ్యమైతే అంత మన పక్కవాడి కోసం మనం నిలబడాలి అని ఆదర్శవంతమైన ఒక మెసేజ్ వాళ్ళు పాస్ చేశారు. సో వీళ్ళని చూసి మరికొంతమంది ఇతర ప్రాంతాల్లో కూడా అందరూ ముందుకొచ్చి ఇలాంటి సందర్భాలని, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. సాయి ప్రశాంతి, స్పెషల్ కరెస్పాండెంట్ V3 న్యూస్, హైదరాబాద్. లక్ష్యం సమాజ హితం.